హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్బీసీ ఛానల్. మీరందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేశానండి. కొన్ని కారణాల వల్ల అయితే చేయటం కుదరలేదు. ఈ స్వీట్ వచ్చేసి మీకు చిక్కటి పాలతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. బాసుంది అండి దీని పేరు వచ్చేసి. చాలా అంటే చాలా బాగుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు ముందుగా స్టవ్ వెలిగించుకునండి కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి పాలు మరిగించుకోవడానికి. దాంట్లోకి వచ్చేసి నేను ఒక లీటర్ ప్యాకెట్ అయితే వేసానండి పాలు. మీకు గేదె పాలతో కూడా చేసుకోవచ్చండి. మనకి చిక్కటివి గమ్మున దొరకవు కదండి. దొరికిన వాళ్ళైతే గేదె పాలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఒక ప్యాకెట్ పాలతో చేశానండి. లీటర్ పాలు అయితే వేసాను. ఇవి బాగా మరిగించుకోవాలండి. సగానికి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మొత్తం మనం దగ్గరుంటే కనుక మధ్యలో హైలోని పెట్టుకుంటా ఉంటే తిప్పుకోవచ్చు. లేదు మనం పని చేసుకుంటా చేసుకోవాలనుకుంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మరిగించుకోవచ్చండి. మధ్య మధ్యలో అడుగయి పట్టకుండా చూసుకోవాలి. పాలైతే చూసారు కదండి. ఈ విధంగా మరిగించుకొని సగానికి సగం అయ్యేంత వరకు పాలను మరిగించుకోవాలి. పైన అలా పైన కడుతుంది చూడండి, త్వరకైతే పక్కకు పెట్టుకుంటూ ఉండాలి, దీంట్లో కలపకుండా. ఇలాగా చూపించిన విధంగా చుట్టూ అంచులు కూడా మనకి పాలకి అంచు కడతా ఉంటుంది కదండి పక్కల్ని, అది కూడా మనం ఇలా తీసేసుకుని పాలల్లో అయితే కలిపేసుకోవాలి. మెయిన్ దీనికి ఇదే రుచి అండి బాసుందికి. నేను ఒక టీ స్పూన్ పాలపొడి అయితే నీళ్ళల్లో కలిపి వేసానండి, చిక్కదనం కోసం. కొంచెం లేకపోయినా పర్వాలేదండి, చాలా రుచిగా ఉంటుంది వేసుకోవటం వల్ల. చూసారు కదా, ఈ విధంగా మనం పాలన్నీ సగానికి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. దీంట్లోకి వచ్చేసి నేను ఒక చిన్న కప్పుతో జీడిపప్పు పలుకులు అయితే వేసుకున్నాను. బాదం పలుకులు కూడా వేసుకున్నాను. పిస్తా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి రెండు ఉన్నాయి కాబట్టి రెండు అయితే వేసాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొనండి. ఈ విధంగా మొత్తం అంతా అంచులో ఉన్న తొరకలు కూడా తీసుకుని మధ్యలో కలుపుకొని సగానికి సగం అయితే అయిపోయినాయండి పాలు. ఇప్పుడు దీంట్లోకి మనం పాలు అయితే స్వీట్నెస్ అయితే వస్తుంది కదండి, దాంట్లో కొంచెం పంచదార సరిపోతుందండి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. నాకైతే కొంచెం స్వీట్ ఎక్కువైందండి చేసిన తర్వాత, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు నేను ముందుగా దీంట్లోకి మెయిన్గా వేయవలసింది కుంకుమ పువ్వు అండి. పాలల్లో కొంచెం నానబెట్టి ఉంచానండి ముందుగా, అదైతే వేసేసాను. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి మరిగించుకుని, మనం పాలల్లో పంచదార వేసిన తర్వాత కొంచెం పలచపడుతుంది కదండి, ఇప్పుడు కొంచెం సేపు మరగనివ్వాలి మనం పాలని. మరిగిన తర్వాత ఈ విధంగా చిక్కగా అయితే అవుతుందండి. చూసారు కదా, కొంచెం యాలకుల పొడి కూడా వేసానండి చివరిగా. వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన చల్లార్చుకుంటే కొంచెం సేపటికి చిక్కగా అయితే అవుతుందండి ఈ బాసుంది స్వీట్ వచ్చి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా పర్లేదు, అప్పటికప్పుడు వేడిగా తిన్నా పర్వాలేదండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చూసారు కదండి, వచ్చేది శ్రావణ మాసం కదండి, అమ్మవారికి కూడా మనం ఈ విధంగా స్వీట్ అయితే తయారు చేసి పెట్టుకోవచ్చు పాలతోటి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.